అందరికీ నమస్కారము. ఇంకా ఇలా మనము క్యాప్సికమ్ కర్రీ చేసామంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ ప్రాసెస్ తోటైతే మనము చేసే విధానం చూసేద్దాము. 1/2 కిలో టమాటా, 1/2 కిలో ఆలు, ఒక పెద్ద ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఒకటి, ఆలు అయితే ఉడకబెట్టిందే. ఇలా ఆయిల్లో మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత తప్పనిసరి పుదీనా వేసుకోవాలి. ఈ కర్రీలో పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లము కచ్చపచ్చగా దంచేసుకోవాలి. అల్లానికి అల్లం ముక్కలు వేసుకోవాలి, ఎల్లిపాయకు ఎల్లిపాయ విడివిడిగా వేసుకోవాలి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ కాకుండా అల్లం కచ్చపచ్చదని చేసుకోవాలి, ఎల్లిపాయలు కచ్చపచ్చదని చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆలు వేసుకోవాలి. ఉడకబెట్టిన ఆలే వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇంక ఇవి కొంచెం ఎక్కువ మంట పెట్టి వేయించాలి. చిన్న మంట పెట్టకూడదు, పెద్దగా పెట్టాలి. పసుపు వేసుకోవాలి. అవి ఆలు కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. ముక్కలు అయితే అన్నీ ఒకే సైజు కట్ చేసుకోవాలి. టమాటా, ఆలు, మనకు ఈ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఒకటే సైజు కట్ చేసుకోవాలి. చిన్నగా పెద్దగా కట్ చేసుకోకూడదు. ఇలా క్యాప్సికమ్ కొంచెం సేపు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. దీంట్లోనైతే పచ్చిమిర్చి అవసరం లేదు. ఎండుమిర్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాప్సికము కొంచెం కారం అనిపిస్తుంది కాబట్టి మనకి ఇందులో మళ్ళీ పచ్చిమిర్చి కారం అవసరం లేదు. ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర మొత్తం అయిపోయే వరకు కూడా స్టవ్ పెద్దగానే పెట్టుకోవాలి, అస్సలు చిన్నగా పెట్టుకోకూడదు. కారంతో కొంచెం వేగిన తర్వాత ఈ కప్పు చింతపండు రసం వేసుకోవాలి. ఒక 6-7 రిక్కల పులుసు సరిపోతుంది. చింతపండు రిక్కల పులుసు ఎక్కువ వేసుకోకూడదు. ఈ లూజు ఉండాలి. ఆ కప్పు రసం సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ లూజు వచ్చేటట్టు చూసుకోవాలి కర్రీ. చింతపండు రసంతో కొంచెం ఉడికినాక లాస్ట్కు ధనియా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంక ఈ కర్రీ అయితే చపాతీ, రైసు, పూరి చాలా బాగుంటుంది వాటిలోకి. టేస్టీ క్యాప్సికమ్ పులుసు కూర రెడీ. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.